హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఏంటి పాత చీపురుతో వచ్చేసానని చూస్తున్నారా అండి? అదే అండి మన ఇంట్లో ఎక్కువగా ఉండేవి పాత చీపుర్లే అన్నమాట. వీటిని పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా మన ఇంటికి 4 రకాలుగా మనం ఎలా రీయూజ్ చేసుకోవాలో చూసేద్దామండి. ఐడియాస్ మాత్రం చాలా చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో రాసేయండి. అండ్ మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ఈ పాత చీపురుని ఉపయోగించి 4 ఐడియాలు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ నేను ఫస్ట్ ఐడియా చూపించబోతున్నాను. ఒక పాత చీపురు తీసుకున్నాను. ఇప్పుడు పైనున్న దీన్ని రిమూవ్ చేసుకుంటున్నానండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి అందులో కట్టలుంటాయి కాబట్టి కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇలా మనం ఒక్కొక్కటిగా లాక్కున్నట్లయితే ఈజీగా అది రిమూవ్ అయిపోతుంది. అంతా ఈ విధంగా సెపరేట్ అయితే చేసుకుంటున్నాను. చూడండి ఈ ప్లాస్టిక్ ముక్కని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. అంతా రిమూవ్ చేసుకొని, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి పైన ఉన్న ఈ చీపురునయితే ఈ విధంగా ఇలాంటి వాటిని నేను సెపరేట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని మనం రీయూజ్ చేసుకోవచ్చనమాట. చాలా అందమైన ఒక డెకరేషన్ తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఇలాంటి సైజెస్‌లో ఉన్న కొన్ని చీపుర్లనయితే రిమూవ్ చేసుకుంటున్నాను. చూడండి సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎన్ని కావాలో అన్ని ఇలా సెపరేట్ చేసుకున్న ఈ చీపురునైతే ఇలా మనం తీసుకోవాలండి. కొన్నైతే హైటు అంతా ఈ విధంగా సరిసమానంగా ఉండాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మన ఇంట్లో ఇలాంటి వేస్ట్ అట్టముకోటుంటది కదండీ! ఫ్లాట్‌గా ఇలాంటిదొకటి తీసుకున్నాను. పైనైతే ఒక ప్లేట్ పెట్టుకొని ఈ విధంగా స్కెచ్ పెన్ సహాయంతో లైన్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను. చూడండి ఈ రౌండ్ షేప్ అనేది మనకు నచ్చిన విధానం అండి. మీరు కావాలంటే చిన్న సైజ్ తీసుకోవచ్చు ప్లేట్ అనేది. లేదా పెద్ద సైజ్ కూడా తీసుకోవచ్చు. మన చీపుర్లు ఎన్నున్నాయో అన్ని కౌంట్ చేసుకొని, ఈ విధంగా రౌండ్ షేప్ అనేది మనం ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే డెకరేషన్ అనేది చాలా అందంగా ఉంటుంది. ఈ విధంగా అంతా తయారు చేసుకున్న తర్వాత లైన్స్ అనేది ఎలా వేసుకున్నామో కట్ చేసుకోవాలండి. కటర్ తీసుకొని చూడండి కట్ చేసిన తర్వాత చాలా చక్కగా గుండ్రంగా ఇది తయారైంది. ఇప్పుడు మనం ఈ విధంగా తీసుకొని మనం ముందుగా కలెక్ట్ చేసుకున్న ఈ చీపురు ముక్కల్ని సరిసమానంగా ఉన్న వాటిని తీసుకొని ఈ విధంగా చూడండి ఇలా పెట్టుకొని మనం గమ్ అయితే అంటించుకోవాలి. నేనైతే ఇక్కడ గ్లూ గన్ యూజ్ చేసి అంటించుకుంటున్నానండి. దీని ప్లేస్‌లో మీరు గ్లూ స్టిక్ లేదా గ్లూ కూడా వేసి ఈ విధంగా చుట్టూరున వేసుకొని, ఈ విధంగా ఈ పుల్లలనైతే అంటించుకోవాలి. చూడండి చాలా చక్కగా ఈ విధంగా అంతా మనం సెట్ చేసుకున్న తర్వాత షేప్ అయితే ఈ విధంగా ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. ఇలా తయారు చేసుకోవడం వల్ల. చూడండి ఇలా అంతా మనం ప్రిపేర్ చేసి కొద్దిసేపయితే ఆరనివ్వాలి. ఆరిన తర్వాత చూడండి ఇక్కడ నేను మిడిల్‌లో అయితే ఈ విధంగా మన ఇంట్లో పాత సీడీలుంటాయి కదండీ! వీటినొకటి తీసుకున్నాను. మిడిల్‌లో అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. కొద్దిగా గమ్ అయితే యాడ్ చేసి కిందైతే ఈ విధంగా అంటించుకోవాలండి. సీడీలు లేని పక్షంలో మనం ఈ విధంగా ఇంకొక రౌండ్ షేప్ అనేది మనం ఈ విధంగా తయారు చేసి మిడిల్‌లో అయితే పెట్టుకోవచ్చండి. ఈ సీడీనైతే అంటించుకోవడానికి కిందైతే గ్లూ గన్ యూజ్ చేస్తున్నానండి. దీని ప్లేస్‌లో మీరు గ్లూ స్టిక్ లేదా గ్లూ కూడా యూజ్ చేసుకోవచ్చు. బాగా ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసి గ్లూ స్టిక్ అనేది చూడండి చాలా చక్కగా ఈ విధంగా సీడీనైతే అంటించుకోవాలి. చూడండి అంటించుకున్న తర్వాత ఇదైతే సెట్ అయింది. ఇదైతే బయటకైతే అస్సలు రాదు. మనం ఎంత కదిలిచినా కూడా. సెట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను కలర్స్ తీసుకున్నానండి. చూడండి మనకు నచ్చిన కలర్స్ అనేవి ఇక్కడ నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ యూజ్ చేస్తున్నాను. ఈ చీపురుకైతే ఈ విధంగా అప్లై చేసుకుంటున్నాను. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కేవలం ఇక్కడ నేను యెల్లో కాకుండా డిఫరెంట్ కలర్స్ అండి. యెల్లో, రెడ్, గ్రీన్ అలా మల్టీ కలర్స్ మనం రెయిన్‌బో కలర్స్ అనేవి యూజ్ చేసి ఈ చీపుర్లకైతే మనం అప్లై చేసుకోవాలి కలర్స్ అయితే. చూడండి మీకు ఇలా కలర్స్ అనేవి అప్లై చేయడానికి కష్టంగా ఉన్నట్లయితే కింద ఒకేసారి ఈ విధంగా మనం దీనైతే ఈ విధంగా ఉంచి చాలా ఈజీగా కలర్స్ అనేవి అప్లై చేసుకోవచ్చండి. ఇది కేవలం వాటర్ కలర్ కాబట్టి చాలా ఈజీగా మనం బట్టతో అయితే క్లీన్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ డిప్ చేసి క్లీన్‌గా మనం రిమూవ్ చేసుకోవచ్చు. కలర్స్ అనేవి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా అన్ని కలర్స్ మనం మల్టీ కలర్స్ అనేవి ఈ చీపురు ముక్కలకి మనం అప్లై చేసుకోవాలండి. చూడండి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ కలర్‌ఫుల్‌గా ఉంటుందనమాట. మొత్తం మన ఇంట్లో ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని ఈ విధంగా తీసుకొని మొత్తం కలర్స్ అయితే అప్లై చేసుకోవాలి. చూడండి చూడ్డానికి చాలా అందంగా మల్టీ కలర్స్ అండి. చాలా అందంగా ఉంది చూడ్డానికి. అంతా మనం అప్లై చేసి బాగా ఆరిన తర్వాత ఈ విధంగా రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మిడిల్‌లో అయితే సైడ్స్‌లో ఇది ఖాళీగా ఉంది కాబట్టి నేను కేవలం ఇక్కడ బ్లూ కలర్ తీసుకుంటున్నానండి. బ్లూ పెయింట్ అనేది ఈ విధంగా చుట్టూరున అంతా మనం అప్లై చేసుకోవాలి. సైడ్స్‌లో ఈ విధంగా మొత్తం మనం అప్లై చేసిన తర్వాత ఇక్కడైతే నేను వైట్ పెయింట్ తీసుకుంటున్నానండి. కేవలం ఈ విధంగా టచ్ అప్ ఇచ్చుకుంటున్నాను. చూడ్డానికి అదొక కలర్‌గా ఉంటుందండి. వైట్ కలర్ ఈ విధంగా మనం మిడిల్‌లో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవడం వల్ల బ్లూ అండ్ వైట్‌కి కాంబినేషన్ చాలా బావుంటుంది. నేను కేవలం దగ్గరగా కాకుండా ఈ విధంగా దూరం దూరంగా కొద్దిగా లైట్‌గా వైట్ పెయింట్‌తో ఈ విధంగా అప్లై చేసుకుంటున్నాను. చూడండి అప్లై చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. చూడ్డానికి చాలా బావుంది. ఒకలాగా మల్టీ కలర్‌గా ఉంది. బ్లూ అండ్ వైట్ అండ్ దీని కాంబినేషన్ అయితే అదిరిపోయింది. చూడండి ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత
మిడిల్‌లో అయితే ఖాళీగా ఉంది కాబట్టి కొద్దిగా గ్లూ స్టిక్ యాడ్ చేసి ఈ విధంగా మిర్రర్స్ వేసుకుంటున్నానండి. సేమ్ ఆ కలర్‌లో ఉంది కాబట్టి సీడీ అనేది మిర్రర్ అయితే వేసుకుంటున్నాను. చూడడానికి చాలా బావుంటుంది. ఈ విధంగా అంతా సెట్ చేసుకున్న తర్వాత పైన సైడ్‌లో అయితే ఒక దగ్గర మాత్రం ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకొని దారం అయితే తీసుకొని ఈ విధంగా టై అయితే చేసుకుంటున్నానండి. చాలా చక్కగా ఈ విధంగా వాల్ హ్యాంగింగ్ అయితే మనం చేసుకోవచ్చనమాట. చాలా ఈజీగా ఉంటుంది. మీ దగ్గర సీడీ లేనప్పుడు మనం సేమ్ ఆ రౌండ్ షేప్ ఎలా ఉందో ఇంకొద్దిగా మనం రౌండ్ షేప్ అనేది తక్కువ చేసి కట్ చేసుకొని కలర్స్ అయితే అప్లై చేసుకోవచ్చండి. అది కూడా చూడడానికి చాలా బావుంటుంది. ఇంకా మిడిల్‌లో కావాలంటే మీరు ఈ విధంగా డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చు. ఏదైనా ముగ్గనేది. వాల్ హ్యాంగింగ్ చేసిన తర్వాత చూడ్డానికి చాలా అందంగా ఉంది. ఒక క్లాసీ లుక్ వచ్చిందండి. ఈ విధంగా మనం తయారు చేసుకోవడం వల్ల పాత చీపుర్ని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. ఇదైతే జీరో కాస్ట్ డెకరేషన్ అండి. మనం ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితోని ఈ విధంగా అందంగా తయారు చేసుకోవచ్చు. బయట షాప్స్‌లో ఇలాంటి డెకరేషన్ కొనకుండా ఇంట్లోనే ఇలా మనం జీరో కాస్ట్‌లో తయారు చేసుకోవచ్చు. ఎలా ఉందో ఐడియా అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే సెకండ్ ఐడియా అండి. కింద చీపురు కింద ఉన్న ఈ ప్లాస్టిక్ పీస్‌ని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను మిడిల్‌లో ఇది లాంగ్‌గా ఉంది కాబట్టి కత్తినైతే స్టవ్‌లో హీట్ చేసి మిడిల్‌లో అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా మిడిల్‌లో కాకుండా కొద్దిగా పైనకి కట్ చేసుకుంటున్నాను. ఇంత పీస్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు కింద పీస్ మాత్రం తీసుకొని చూడండి ఇక్కడ స్కెచ్ పెన్ తీసుకొని డాట్స్ అయితే వేసుకుంటున్నాను. అటు ఇటు అపోజిట్ సైడ్ కొద్దిగా పెద్దగా పెట్టుకుంటున్నానండి డాట్స్ అనేది. ఇంకా కింద మాత్రం చిన్న చిన్న డాట్స్ అనేవి పెట్టుకోవాలి. చూడండి ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ డాట్స్ అయితే ఈ విధంగా అంతా మనం సెట్ చేసుకోవాలండి. సేమ్ అటువైపు కూడా అపోజిట్ సైడ్ కూడా డాట్స్ అని మనం ఎలా పెట్టుకున్నామో అదే కొలతలతో అటువైపు కూడా డాట్స్ అయితే ఉంచుకోవాలండి. చూడండి చాలా చక్కగా డాట్స్ అయితే ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత డాట్స్ అయితే పెట్టిన తర్వాత స్క్రూ డ్రైవర్ సహాయంతో హోల్స్ అయితే పెట్టుకుంటున్నానండి. స్క్రూ డ్రైవర్ అనేది హీట్ చేసి కొద్దిగా స్టవ్ మీద పెట్టి హీట్ చేసి ఈ విధంగా పెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా హోల్స్ అయితే అయిపోతాయి. చూడండి పైనైతే కొద్దిగా ఎక్కువగా పెట్టుకున్నాను హోల్స్. కిందైతే సరిసమానంగా చిన్న చిన్న హోల్స్ అయితే ఈ విధంగా సెట్ చేసుకొని ఇప్పుడు తయారు చేసుకున్న తర్వాత చూడండి మనం ముందుగా కొద్దిగా మిగిలిన ఇలాంటి చీపుర్లనైతే ఈ విధంగా తీసుకుంటున్నాను. తీసుకొని చూడండి ఈ స్టిక్స్ అయితే కొద్దిగా కట్ చేసుకుంటున్నాను. చివర్లో అయితే ఈవెన్‌గా ఉంటాయి కాబట్టి, ఈ విధంగా కొన్ని తీసుకుంటున్నానండి. కొద్దిగా హైట్ అనేది తక్కువగా తీసుకుంటున్నాను. చూడండి ఇలా మనం తయారు చేసుకోవాలి ఈ పీసెస్ అయితే. ఇక్కడైతే హైట్ అనేది సరిసమానంగా ఉండేటట్లు 10 స్టిక్స్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ నేను కలర్స్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఆ ప్లాస్టిక్ అనేది రెడ్‌గా ఉంది కాబట్టి ఇక్కడ నేను యెల్లో కలర్ తీసుకొని మొత్తం స్టిక్స్‌కైతే డబుల్ కోటింగ్ వేసుకొని ఈ విధంగా అంతా అప్లై చేసి కొద్దిసేపు ఎండలో అయితే ఆరనిస్తున్నానండి. యెల్లో పెయింట్ అనేది బ్రైట్‌గా ఉండడానికి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుందండి. ఈ విధంగా 2 సార్లు పెయింటింగ్ చేసుకోవడం వల్ల ఫస్ట్ టైమ్ ఈ విధంగా అప్లై చేసి కొద్దిసేపు ఎండలో ఆరనిచ్చి తిరిగి సెకండ్ టైమ్ వేసుకున్నట్లయితే ఈ విధంగా బ్రైట్‌గా కనిపిస్తాయండి. ఒకేసారి వేయకుండా. ఈ విధంగా ఎండలో అయితే ఆరిచ్చిన తర్వాత స్టిక్స్ అయితే చూడండి ఇక్కడ నేను ఒక దారం తీసుకున్నాను. మన ఇంట్లో ఏదో ఒక వేస్ట్ దారం ఉంటుంది కదండీ! ఈ విధంగా పైన పెద్దగా హోల్స్ పెట్టుకున్నాం కదా! ఈ విధంగా గుచ్చుకుంటున్నాను. అటు ఇటు చివర్లో దారం అయితే ఎక్కించుకొని నాట్ అయితే వేసుకుంటున్నాను. బాగా గట్టిగా ఉండడానికి. దారాన్నయితే ఈ విధంగా నాటు వేసుకున్న తర్వాత చూడండి మనం తయారు చేసుకున్న ఈ స్టిక్స్‌నయితే ఈ విధంగా సైడ్‌లో స్టాంపింగ్ టైప్‌లో గుచ్చుకుంటున్నానండి. చూడ్డానికి చాలా చక్కగా అందంగా ఉంటుంది. మనం హోల్స్ అనేవి ముందుగానే చిన్నగా పెట్టుకున్నట్లయితే ఈ స్టిక్స్ అనేవి చాలా గట్టిగా చెక్కు చెదరకుండా అటు ఇటు కదలకుండా ఉంటుందండి. హోల్స్ అనేవి చిన్నగా పెట్టుకున్నట్లయితే ఆ స్టిక్ అనేది ఎలా ఉందో అంత సైజ్ మాత్రం హోల్స్ పెట్టుకున్నట్లయితే ఈజీగా స్టిక్స్ అనేవి అటు ఇటు కదలకుండా ఉంటుందనమాట. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత స్టిక్స్ అయితే చూడండి మిడిల్‌లో అయితే ఖాళీగా ఉంది కాబట్టి మనకు నచ్చిన డ్రాయింగ్ అండి. మీకు నచ్చిన డ్రాయింగ్ ఈ విధంగా ముగ్గులు కూడా వేసుకోవచ్చు. ఈ ప్లాస్టిక్ అనేది రెడ్ కలర్‌లో ఉంది కాబట్టి దానికి అపోజిట్ కలర్ యెల్లో లేదా ఈ విధంగా వైట్ పెయింట్ తీసుకొని డాట్స్ అయితే పెట్టుకుంటున్నానండి. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. సింపుల్‌గా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే డ్రాయింగ్ అండ్ ముగ్గులు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అంతా పెయింట్‌తో డాట్స్ అయితే పెట్టుకున్న తర్వాత చూడండి ఫైనల్ లుక్ అయితే చాలా అందంగా ఈ విధంగా గాజుల స్టాండ్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. ఈ విధంగా వాల్ హ్యాంగింగ్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా గోడకైతే ఎన్ని గాజులు కావాలంటే ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. అండ్ చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. పైనైతే ఖాళీగా ఉండకుండా మన ఇంట్లో ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి కదండీ! ఈ విధంగా మనం పెట్టుకొని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా అందంగా లుక్ అయితే అదిరిపోయిందండి. పాత చీపుర్లే అని పడేయకుండా ఈ విధంగా గాజుల స్టాండ్‌గా కూడా మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా అండి. మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా! ఈ ప్లాస్టిక్‌లోని పైన భాగాన్ని ఈ విధంగా పడేయకుండా మనం రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ నేను ఒక దారం తీసుకున్నానండి. తీసుకొని చూడండి లోపల నుంచి ఈ విధంగా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే.
మన ఇంట్లో ఇలాంటి టాయిలెట్ పేపర్స్ లేదా ఫుడ్ ర్యాపర్స్ అలాంటివి ఉన్నప్పుడు మనం వాటిని సెట్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఈ రోల్స్‌ని మిడిల్‌లో అయితే ఉంచి దారాన్నయితే ఎక్కించుకుంటున్నాను. మనం వాడుకునేటప్పుడు దారాన్నయితే రిమూవ్ చేసి ఈ విధంగా సెట్ చేసి మనం దారం అనేది వేసుకోవాలండి. చాలా ఈజీగా ఉంటుంది ఆర్గనైజర్ అనేది. ఈ విధంగా సెట్ చేసి నాట్ అయితే వేసుకుంటున్నాను. ఇక దీన్ని మనం వాల్ హ్యాంగింగ్ చేసుకోవడమే అండి. చాలా సింపుల్‌గా ఈ విధంగా మనం పాత చీపురు యొక్క ప్లాస్టిక్ కింద భాగాన్ని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. చూడండి చాలా ఈజీగా ఉంటుంది. మనకు తొందరగా దొరుకుతుంది. వీటిని ఈ విధంగా సేఫ్టీగా మనం వాల్ హ్యాంగింగ్ చేసుకున్నట్లయితే రీయూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. చాలా తొందరగా అండ్ లైట్ వెయిట్‌గా ఉంటుంది. ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో ఐడియా అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ ఐడియా ఎలా ఉందో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే నాలుగో ఐడియా అండి. మనం చీపుర్లో అయితే ఇలాంటివి స్టిక్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందనమాట. ఇవి చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. వీటిని పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఈ విధంగా దీన్ని కూడా రీయూజ్ చేసుకోవచ్చండి. చూడండి ఆ చీపుర్లో ఉన్న స్టిక్స్ అంతా ఈ విధంగా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మన ఇంట్లో ఎక్కువగా మనం చెట్లయితే పెంచుతూ ఉంటాము. మొదట్లో అయితే ఇలాంటి చెట్లనేవి చాలా చిన్నగా ఉంటాయి. మనం ఎక్కువగా టమోటా లేదా పచ్చిమిరపకాయలు అలాంటి చెట్లయితే నాటుతూ ఉంటాము. వాటికైతే సపోర్ట్‌కి మనం స్టిక్స్ అనేవి ఏదో ఒకటి పెడుతూ ఉంటాము. అవైతే కొన్ని రోజులయిన తర్వాత ఆ తేమకి అవి విరిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఈ విధంగా మనం ఇలాంటి చీపుర్లో ఉన్న స్టిక్స్‌ని ఇలా మనం రీయూజ్ చేసుకున్నట్లయితే ఇవి చాలా గట్టిగా ఉంటుందండి. చాలా రోజుల వరకు వస్తుందనమాట. ఇదైతే వెదురులో ఉంది కాబట్టి చాలా రోజుల వరకే వస్తుంది. వాటర్‌లో కూడా ఎక్కువ రోజులు ఉంటుందనమాట. ఈ విధంగా మనం స్టిక్స్‌నయితే సపోర్ట్ పెట్టి చెట్టునయితే ఈ విధంగా కట్టినట్లయితే స్టిక్‌కి చాలా చక్కగా ఇది సేఫ్టీగా ఉంటుందండి. అటు ఇటు పడిపోకుండా ఉంటుందనమాట. చాలా ఎక్కువగా ఉన్నప్పుడు చెట్లన్నీ ఈ విధంగా మనం రీయూజ్ చేసుకోవచ్చు. స్టిక్స్ అనేవి సపోర్ట్‌గా చెట్లకి. ఐడియా ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతే అండి. చాలా సింపుల్‌గా మన ఇంట్లో ఉన్న పాత చీపుర్లు పడేయకుండా ఈ విధంగా 4 రకాలుగా మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఐడియాస్ అనేవి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోకండి. అండ్ టిప్స్ అండ్ ఐడియాస్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థాంక్ యూ.